అపోస్తల కార్యము 9వ అధ్యాయము మొదటి 3 వచనములు. వాక్యం యొక్క అంశం ఏంటంటే పౌలు యొక్క దర్శనం. నేను చదువుతాను. అది సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నేడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. పౌలు జీవితం చూస్తే ఆయనకు రక్షణ పొందకముందు ఒక దర్శనం ఉంది, రక్షణ పొందిన తర్వాత కూడా దర్శనం ఉంది, విజన్. రక్షణ పొందకముందు క్రైస్తవులను హింసించి యూదా మతాన్ని స్థాపించాలని, ప్రొటెక్ట్ చేయాలని. సరే, దర్శనం అంటే ఏమిట్రా అని చూసినట్టంటే, విజన్ అంటే ఏమిటని చూసినట్టయితే, దేవుడు మనకు దర్శనం ఇచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైన గురి ఇచ్చినప్పుడు మన అంతరంగాలలో మార్పు అనేది మనం చూస్తాం. ఇన్సైడ్ ఆఫ్ అస్ స్టార్ట్స్ చేంజింగ్. తర్వాత మన యొక్క ఆలోచనలు మండుతూ ఉంటాయి. మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఎలాగుంటుందంటే ఈ భారంతో ఉంటుంది అనమాట. దేవుడు పెట్టిన దర్శనం యొక్క భారంతో మన అడుగు, మన ఆలోచన విధానము ఉంటుంది. అంతేకాకుండా దర్శనం ఏం చేస్తుందంటే ఒక డైరెక్షన్ ఇస్తుంది లైఫ్కి. కొంతమంది అటు ఇటు పోతుంటారు, ఈజీగా చెప్పచ్చు, దే హ్యావ్ నో విజన్. జీవితంలో ఏమి సాధించాలని గురి లేనివాడు 4 వైపుల నుంచి వచ్చే గాలి చేత అటు ఇటు కొట్టబడుచుంటాడు. దర్శనం ఇచ్చేటువంటి లేక విజన్ ఇచ్చేటువంటి చేసేటువంటి మేలు ఏమిట్రా అంటే, నీ ఉన్న స్థితి కంటే ఇంకా నువ్వు బెటర్ పర్సన్గా చేయగలదు. నువ్వు ఆల్రెడీ ఎలాగున్నావో దానికంటే ఇంకొక శ్రేష్టమైన మెట్టుకు నిన్ను తీసుకువెళ్తుంది. కొంతమందిని చూస్తాం, అరే వీడు ఇంత డెవలప్ అయ్యాడే అని. ఎందుకు డెవలప్ అయి ఉంటాడు? విజన్. ఒక యంగ్స్టర్ నాకు తెలుసు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తాడు. ఎందుకంటే స్టార్టప్ బిజినెస్ కొత్తది స్టార్ట్ చేయాలని. ఇప్పుడున్న జనరేషన్ ఏం జనరేషన్ అంటే జీ జనరేషన్. జీ జనరేషన్. వీళ్ళు ఎలాగుంటారంటే కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటూ ఏదో ఒక కొత్తదాన్ని చేయాలనేటువంటి ఆలోచన సరళి కలిగిన వారు ఉంటారు. ఆ కుర్రవాడు డే అండ్ నైట్ చదివితే ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి అన్ని విషయాలు చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత మరలా ఏం చేశాడు, ఆ కంపెనీని యుఎస్ వాళ్ళకి 50 lakhs అమ్మాడు. వాడు 30 lakhs ఇన్వెస్ట్ చేశాడు, 50 lakhs అమ్మేశాడు. చూడండి, విజన్ గివ్స్ డైరెక్షన్. కంప్లీట్గా హార్డ్ వర్క్ చేసేవాడు, అది చేసేవాడు, రాత్రి 1 గంట 2, 3 వరకు చదివేవాడు. నెక్స్ట్ విజన్ ఏం చేస్తుంది అంటే, దర్శనం కలిగి ఉన్నవాడు ఏంట్రా అంటే వాడు వాని కొరకే జీవించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్, గుత్తికి చాలా ఇంపార్టెంట్. దర్శనం కలిగిన వాడు తన కొరకు జీవించాడు అనమాట. నెక్స్ట్ విజన్ చేసేది ఏమిటంటే, దేవునితో మన దర్శనం మనం కనెక్ట్ అయి ఉంటే, అంటే దేవుడితో మనకు సంబంధం కలిగి ఉన్నట్టయితే ఇది ఒక గమ్యంగా మారిపోతుంది. దేవుడితో సంబంధం కలిగి ఉండి దర్శనం కలిగి ఉంటే ఇట్ బికమ్స్ ఎ డెస్టినీ. పౌలు యొక్క దర్శనము గమనించినట్టయితే అపోస్తల కార్యం 9, 1, 2, 3 వచనములు. ఉన్న ప్లేస్ చాలదు అనుకొని యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము చాలదు అనుకొని దమస్కులో ఉన్న క్రిస్టియన్స్ని కూడా ఇంకా నేను సమపెట్టాలి, తీసుకురావాలి అని ఈయన అన్నాడు అనమాట. దర్శనం కలిగినటువంటి వ్యక్తులు చిన్న ఏదన్నా సాధిస్తే దాంతో తృప్తి పడరు అనమాట. వాళ్ళు స్మాల్ అకంప్లిష్మెంట్స్ తృప్తి పడరు. కొంతమందిని చూస్తాను, వాళ్ళ మీన్ యాటిట్యూడ్, మీన్ థింకింగ్, మీన్ వర్కింగ్ స్టైల్ చూసినప్పుడు వీళ్ళు బాగుపడరా అని, వీళ్ళు దేని కొరకు చదువుతున్నారు, దేని కొరకు పని చేస్తున్నారు అని జాలేస్తుంది వాళ్ళని చూసి. సో దర్శనం కలిగినటువంటి వాళ్ళు చిన్న ఏదైనా సాధించి తృప్తి పడదు, దే మూవ్ ఆన్. తర్వాత దర్శనం ఏం చేస్తుందంటే పరిగెత్తేటట్టు చేస్తుంది, ఇంకా ఎక్కువ సాధించాలని కూడా చేస్తుంది, పుష్ చేస్తూ ఉంటుంది. స్థిరంగా ఉండలేవు నువ్వు. తర్వాత
పౌలు సెల్ఫ్ మోటివేషన్ కలిగినటువంటి వాడు. అంటే తనంతట తాను ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళేవాడు. ఎవరో వచ్చి ఇట్లా తోస్తేనే పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మాకు సరైన ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇరగదీసే వాళ్ళం అంటారు. ఎంకరేజ్మెంట్ ఉన్నా అంతే ఉంటారు, లేకపోయినా అంతే ఉంటారు. సో సెల్ఫ్ మోటివేషన్ ఎవరికి ఉంటుంది? దర్శనం కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది. మరియు పౌలుకు తను ఏమి చేయాలి అన్నది తెలుసు. ఇప్పుడున్న క్రైస్తవులకు ఉన్న దౌర్భాగ్యమైనటువంటి స్థితి, వైరస్ ఏమిట్రా అంటే, రక్షణ పొందిన మెజారిటీ బిలీవర్స్కి అసలు ఏమి చేయాలో తెలియదు. రక్షణ ఎందుకు పొందారు అని, రక్షణ ఎందుకు పొందాలి అని ఒక వ్యక్తిని అడిగా, మారుమనసు పొందిన వ్యక్తి. నరకమునకు పోకుండా ఉండడానికి అన్నాడు. దానికి కాదు రక్షణ. యేసు ప్రభు సారూప్యంలో జీవిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి మనకు ఆయనకు మధ్య ఉన్నటువంటి వైరత్వాన్ని, శత్రుత్వాన్ని తీసివేసుకొని సమాధాన పడేలా యేసు ప్రభు మరణించాడు. సో తన జాబ్ ఏమిటో పౌలుకు తెలుసు. ఎవరు ఆయన బలవంత పెట్టలేదు ఈ పని చేయాలి ఆ పని చేయాలని. పౌలు ఏం చేశాడు? తను దమస్కుకు వెళ్ళాలి కాబట్టి ప్రధాన యాజకుడి దగ్గరికి నేరుగా ఆయనే వెళ్ళాడు. 10 మందిని వేసుకొని వెళ్ళలేదు. దర్శనం కలిగిన వాళ్ళు ఎలాగ మూవ్ అవుతారు తెలుసా? ఒకరి మీద డిపెండ్ అయ్యి అటు ఇటు ఏం కాదు. దే జస్ట్ ప్రెస్ ఆన్, వెళ్తూనే ఉంటారు. వాడు చేయదలిసిందేదో వాడికి తెలుసు. వాడి దర్శనం ప్రకారము వాటితో కోఆపరేట్ చేసే వాళ్ళతోనే వాడు కలవగలడు. వాడిని వెనక్కి లాగే వాళ్ళని జస్ట్ పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళ వలన టైం వేస్ట్. గర్విష్టిగా కూడా కనిపిస్తాడు దర్శనం కలిగినడు. అగ్రెసివ్గా ఉంటాడు కదా, దూకుడు ఉంటుంది కాబట్టి గర్విష్టిగా కనిపిస్తాడు. కానీ వాడికి తెలుసు వాని ముందున్నటువంటి జాబ్ ఇది, ఐ మస్ట్ రీచ్ ఇట్ అవుట్. ఎందుకు? దేవుడు నా మైండ్లో పెట్టాడు అని. ఈ దర్శనం కలిగిన వారు తమ దర్శనాన్ని నెరవేర్చుకోవడానికి ఒంటరిగా ప్రయాణం చేయడానికని సిద్ధపడతారు. అంతేకాకుండా తమ దర్శనం నెరవేర్చుకోవడానికి ఇతరుల సహకారం కూడా, ఎవరిని ఎప్పుడు సహకారం తీసుకొని దర్శనంకి రీచ్ అవ్వాలనేటువంటిది కూడా తెలిసినటువంటి వారు. వాడుకోవటం కాదు, దీన్ని అవసరానికి వాడుకొని పడేయటం కాదు. తర్వాత 9వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. NIVలో ఏముందంటే ఈ వాజ్ బ్రీతింగ్ అవుట్ అని ఉందన్నమాట. అంటే గ్రీక్ చూసినట్టయితే దాన్ని పీల్చుకుంటున్నట్టు అనమాట. ఈ క్రిస్టియానిటీని సమూలంగా నాశనం చేసేసి యూదా మతాన్ని స్థాపించాలనేటువంటి విపరీతమైన ఏమంటారు ఆసక్తి, తర్వాత క్రైస్తవుల మీద ద్వేషం అన్నటువంటిది ఆయనలో అలాగ మండుతూ ఉందన్నమాట. తన దర్శనం ప్రకారం అంటే క్రిస్టియానిటీని వైపౌట్ చేయడానికి ఏ మేరకైనా వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అదేవిధంగా రక్షణ పొందిన తర్వాత క్రీస్తు సువార్త ప్రకటించడానికి ఎంత మెట్టుకైనా, ఎంత లెవెల్కైనా, ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఏమీ స్టాప్ చేయలేదు పౌలుని, అసలు ఏదీ ఆపలేకపోయింది. అందుకే పౌలు కొరింథీ పత్రిక అంటాడు, మరణము, దుఃఖము, తర్వాత ఖడ్గము, కరువు, హింస, శ్రమ ఏది కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరదు. ఇది చాలామందికి క్రిస్టియన్స్కి ఎందుకు అర్థం కాదంటే, వాళ్ళలో ఒకటే ఒక సమస్య ఉంది. ఏమిటంటే వాళ్ళకు ప్రార్థనా జీవితం లేదు. నేను ప్రార్థన చేస్తున్నంటావు, నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇలా ఉండవు. ఐ ఛాలెంజ్ యూ. నీవు సరిగ్గా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి దేవుడితో సంబంధం ఉన్న ప్రార్థన చేస్తే నువ్వు స్థిమితంగా అయితే మాత్రం ఉండలేవు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎంతమంది ఎంత ప్రార్థన చేస్తున్నారు. కదిలిస్తాడు, సరిగ్గా ప్రార్థన చేసేవాళ్ళని కదిలిస్తాడు, ఊపుతాడు దేవుడు. తన ఆత్మను పెట్టి పరిగెత్తింపజేస్తాడు. అక్కడ వాడు నశించిపోతున్నాడు, వీడు ఇక్కడ నశించిపోతున్నాడు. మరి ఈ మోటివేషన్ రాలేదంటే నీ ప్రార్థన ఏంది? ఏం చేస్తున్నావు చెప్పు. ఇవే పరీక్షించుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. మనం ఊరంతా చేయడం చాలా సులభం. మనం వెనకబడినటువంటి బాగా ప్రాంతాలు ఏవిరాని తెలుసుకోవడంలోనే మన జయము ఉంది. ఇవి వదిలేసి చాలా చేస్తారు. ఒక వ్యక్తి 23 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను, ప్రార్థనాత్మ దేవుడి వల్ల ఇంకా ఇవ్వలేదని. సరే మనం కలిసి ప్రార్థన చేస్తామన్నాడు. కలిసి ప్రార్థన చేస్తామని
మోటివేట్ చేయాలి. ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చాడు అనమాట. ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చాడు. 23 సంవత్సరాలు విశ్వాసే, కొన్ని సంవత్సరాలు విశ్వాసే, బట్ మొమెంటం అనేది లేదు. ఆత్మలు సంపాదిస్తాం అనేటువంటిది లేదు, నేర్చుకుందాం అనేది లేదు. ఆశ ఉంది కానీ ప్రయత్నం అనేది చేత కావడం లేదు, ప్రయత్నము చేయలేకపోతున్నాడు. పౌలు రక్షణ పొందిన తర్వాత అసలు ఆయన ముందున్నట్టు ఒకటే ఒక గోలు, అన్యజనులకు సువార్తను ప్రకటించాలని. సరే, పౌలు ఈ దర్శనం కలిగి ఉన్నాడు కదా, వ్యక్తిగతమైన లాభం ఉందా? దర్శనం కలిగి ఉన్నాడు, వ్యక్తిగతంగా లాభం చూసుకున్నాడా? ఎక్కడ చూసుకోలేదు. మనకు దర్శనం లేకపోవడానికి కారణం క్రైస్తవులకు ముఖ్యంగా చర్చ్ లీడర్స్. చర్చెస్ ఎందుకు డెడ్గా ఉన్నాయి తెలుసా? నాయకుడు ఎలాంటి వాళ్ళు తయారైనారంటే వాడి రాజ్యాన్ని కట్టుకోవడానికి చస్తున్నాడు వాడు, వెనక ఏమేసుకోవాలి అని. దానివల్లనే చర్చెస్ డెడ్ అయిపోయినాయి. దానివల్లనే ఎక్కువ మంది లీడర్స్ లేవలేకపోయినారు. దానివల్లనే లీడర్స్లకు గద్దించడం, కాంగ్రిగేషన్ని కరెక్ట్ చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. సో ఈయన ఈ దర్శనము కలిగి దర్శనాన్ని ఈయన ఫుల్ఫిల్ నెరవేర్చుకోవడంలో ఈయనకు సొంతంగా ఏమైనా లాభం ఉందా అంటే ఏమి లేదు. శ్రమ, అవమానము, సిగ్గు, ఉపవాసాలు, నిందలు ఇవి ఉన్నాయి. చూడండి, దర్శనం కలిగి ఉన్నటువంటి వారి జీవిత విధానాలు ఇలా ఉంటాయి. మార్తా బెర్రీ అనేటువంటి ఒక లేడీ, ఆమె ఒక దర్శనం కలిగింది. దర్శనం అంటే విజన్ వచ్చింది. ఏమని? పిల్లలకు ఎలాగైనా సహాయం చేసే విధంగా, అంటే బీద పిల్లలకు నేను ఒక స్కూల్ స్థాపించాలి అని. డబ్బు లేదు. షీ హ్యాడ్ ఎ డ్రీమ్. చూసారా? అది ఎంతవరకు అర్థమవుతుందో నేను చెప్తున్నది నాకు తెలియదు, కానీ మీకు ఎంతవరకు అర్థమవుతుంది నాకు తెలియదు. తెలుగు భాష అర్థమవుతుంది. ఇట్ హ్యాస్ టు సింక్ ఇన్ టు యువర్ హార్ట్స్. డ్రీమ్స్ ఉన్నాయి. ఏమి ఆ డ్రీము? పూర్ చిల్డ్రన్కి చదువు చెప్పాలంటే స్కూల్ స్టార్ట్ చేయాలి. డబ్బు లేదు, బిల్డింగ్ లేదు, మన మాదిరే. డబ్బు లేదు, బిల్డింగ్ లేదు, బుక్స్ లేవు. కాబట్టి ఆ కాలంలో హెన్రీ ఫోర్డ్ అని, ఫోర్డ్ కార్ ఫౌండర్ అనమాట, డిజైనర్, మేకర్, ఆయన దగ్గర వెళ్ళాం. కోటీశ్వరుడు ఆయన. అయ్యా, నేను ఇలాగ చేయాలనుకుంటాను, నాకు ధన సహాయం చేయంటే ఒక $1 ఇచ్చాడంట. అవమానకరమైన స్థితి కదా. కోటీశ్వరుడు $1 ఇచ్చాడంటే ఇన్సల్ట్ చేస్తాడనమాట ఆమెను. దర్శనం కలిగి ఉన్న వాళ్ళు చూడండి, అవమానాలు లెక్క చేయరు. మనతో సమస్య ఇదే, అన్నీ పట్టించుకుంటాం. కాబట్టి ఎక్కడికి పోవడంలా అక్కడే ఉన్నాం. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకుండా ఏం చేసింది తెలుసా? ఆ $1 తీసుకొని ఆమె ఇంటికి పోయి కొన్ని విత్తనాలు కొనిందంట తోట వేసుకోవడానికి. చూడండి ఎన్ని వస్తాయి. ఇక్కడ యాక్చువల్లీ డైమ్ అన్నాడు, అంటే ఒక పైసానేమో, నేను $1 అని చెప్తున్నా. విత్తనాలు కొనుక్కుంది. విత్తనాలు ఖాళీ స్థలంలో వేసేసింది. వేసిన తర్వాత ఒక పంట వచ్చింది. పంటను తీసుకుపోయి అంటే 4-5 పంటలు వేసి అమ్మేసి డబ్బు సంపాదించుకుంది. దాంతో ఒక బిల్డింగ్ కొనుక్కొనింది, స్కూల్ స్టార్ట్ చేసింది. తిరిగి ఫోర్డ్ దగ్గరికి పోయింది. మళ్ళా, అయ్యా మీరు $1 ఇచ్చారు కదా, ఈ $1తో నేను ఇన్ని వేల రూపాయలు సంపాదించానంటే అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? $10 లక్షల ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడు. $1 మిలియన్ ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నా? విజన్, బిగినింగ్. నవ్వొస్తుంది నాకు చెప్పాలంటే కూడా. దర్ ఈజ్ నో బిగినింగ్. ప్రారంభం ఏం లేదు. ఒక్క స్త్రీకి ఉన్నటువంటి డ్రీమ్, పట్టుదల, అవమానాన్ని భరించగలిగినటువంటి కసి, ప్యాషన్ అంటారు దాన్ని, ప్యాషన్. 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. పౌలు జీవితమునకు బ్లూ ప్రింట్. అంటే ఒరే పౌలా, నీ జీవితానికి నేను ఏమి చేయదలిచానో అది నేను రాసి పెట్టినారని అన్నాడు. దేవుడు అంటాడు, చెప్తున్నాడు, పట్టణానికి వెళ్ళు, అక్కడ నీకు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడిన. అంటే నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు ఏమిటో నేను చెప్తానని.
9వ అధ్యాయము 15వ వచనం అపోస్తల కార్యం. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు. అననీయాతో చెప్తాడు ప్రభు, వెళ్ళు, పౌలు నేను ఇలా వాడుకోవాలనుకున్నాను. గాడ్స్ విజన్ ఫర్ పాల్స్ లైఫ్. మరి పౌలు జీవితానికి దర్శనం కలిగిన వాడు దేవుడు, నా జీవితానికి దర్శనం కలిగి ఉన్నాడా? సమస్య నీలో నాలో ఎక్కడుంది? భయపడుతున్నావు అడగడానికి. నువ్వు భయపడి టైం వేస్ట్ చేసుకునే కొద్దీ నీ వల్ల జరగాల్సిన గొప్ప కార్యములు ఆగిపోయినాయి. ఒక అమ్మాయి డాక్టరు, కుమారుడు బాగలేడు, ప్రార్థన చేసి వస్తున్నాం. నెల్లూరు పోవాలంటే 300, 600 కిలోమీటర్స్ ట్రావెల్, 4,500 రూపీస్ అవుతుంది. అయినా వెళ్తున్నాం. స్లైట్ చేంజెస్ వస్తున్నాయి. అన్న మాటికి నేను రమ్మని చెప్పండి, నాకు బాధేసింది. అమ్మాయి డాక్టర్ కాబట్టి నా హెల్త్ కండిషన్ ఆమెకు తెలుసు. చాలా స్ట్రెస్ నీకు అన్నాడు. పర్లేదు వీడు బాగుపడినాను. సో మనము దేవుడు మన కొరకు ఉంచిన దర్శనంని రీచ్ అవ్వకుండా అలాగే మనం బిగబట్టుకొని కూర్చోడాన్ని బట్టి గొప్ప కార్యాలు ఆగిపోతున్నాయి. నన్ను ఎక్కడ వాడుకుంటాడు దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అదే ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్కి. అలాగా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అలాగ అనుకుంటే నిన్ను ఎందుకు రక్షణలోకి నడిపించాలి? నిన్ను వదిలేసింది. నిన్ను ఎందుకు రక్షణలోకి నడిపించాడు దేవుడు అలాగ అనుకోనంటే? సో ఆయన యొక్క దర్శనము ఏమిటి నీ జీవితంలో? పోనీ మనం బిల్లీ గ్రాహం, డిఎల్ మూడీ, చార్ల్స్ ఫిన్నీ మాదిరి కాకపోవచ్చేమో. మన పరిధిలో మనకంటూ ఒక వర్క్ ఉంది. ఎందుకు చేయలేకున్నాం అంటే వీ వరీ అబౌట్ సో మెనీ థింగ్స్. చాలా విషయాల గురించి చింత ఉంది. అందుకే అసలైంది మనం మిస్ అవుతున్నాం. దర్శనం అన్నటువంటిది దేవుడికి సంబంధించింది. ఒక పని చక్కగా చేయడానికి ముందు దర్శనం స్టార్ట్ అవుతుందంట. వాల్ట్ డిస్నీనా, అదేనా డిస్నీ ల్యాండా ఏదైందని అమెరికాలో ఉంది, వాల్ట్ డిస్నీ కదా. ఆ ఓపెనింగ్ సెరమనీ రోజు వాల్ట్ డిస్నీ లేడంట, చనిపోయాడంట. అప్పటికే పక్కన వచ్చిన ఆయన, ఏమిటి వాల్ట్ డిస్నీ రాలేదు అని తెలియదు. ఆయన రాకపోయినా ఆయన దీన్ని ప్రారంభించినప్పుడు ఇది ఎలాగుంటుందో ఆయన చూశాడు అనేది. దట్ ఈజ్ విజన్. దీన్ని ప్రారంభించకముందు ఇది ఎలా ఉండబోతుందో ఆయన చూశాడు. విజన్ అంటే అదే అన్నమాట. ఒక పని చక్కగా చేయక మునుపు చూడగలగడమే విజన్. ఏ విజన్ కమ్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఎనీ టాస్క్ వెల్ డన్. ఏ విజన్ కమ్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఎనీ టాస్క్ వెల్ డన్. మనకి ఇవ్వబడిన పనులు ఎందుకు సరిగ్గా చేయమంటే వీ హ్యావ్ నో విజన్. భారతీయులకు ఎందుకు రూల్స్ ఎక్కువ ఉంటాయి? అమెరికా దేశాల్లో కండక్టర్ ఉండకుండా బస్సులు కరెక్ట్గా పోతే చిల్లర కరెక్ట్గా వేస్తాడు. భారతదేశంలో ఉన్నటువంటి వైరస్ ఏమిట్రా అంటే మనిషి ఉంటే పని చేస్తాడు, మనిషి ఉంటే టికెట్ తీసుకుంటాడు బస్సుల్లో, మనిషి లేకపోతే అవుట్. సో టాస్క్ వెల్ డన్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఎ విజన్ అన్నాడు. ఒక పనిని నీవు బాగా చేయగలుగుతున్నావంటే నీకు లైఫ్కి ఒక గోల్ ఉంది. ఒక క్రైస్తవుడు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే, మాకు కారు అమ్మినటువంటి వ్యక్తిని చూసి ఈ రోజు కూడా కూర్చున్నప్పుడంతా సిగ్గుపడతాను నేను. పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు ఆయన కార్ని. ఆ కారు చూసిన వాళ్ళు కొత్త కారు అన్నారు. ఒక అన్యుడికి ఇంత డిసిప్లినా అనుకున్నా, ఇంత డిసిప్లినా, సిగ్గేస్తుంది నాకు ఇప్పటికి కూడా. నేనే పోయి తుడుచుకుందామని. ఎందుకంటే క్రిస్టియన్ యొక్క స్టాండర్డ్స్ చాలా హై స్టాండర్డ్స్. ఎందుకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకున్నామంటే విజన్ లేదు. చాలే బుధవారం ప్రార్థన చేస్తాం, ఇంటి వైపు పడుకుందాంలేము. దర్శనం కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగా ఉంటాయంటే హౌ దే బిగిన్. 9వ అధ్యాయము అపోస్తల కార్యము 9:11. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం లేవి పుచ్చుకొనకుండెను. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించినాడు. లైఫ్ స్టార్ట్స్ విత్ ప్రేయర్.
ప్రార్థన అంటే రక్షణ పొందినప్పుడు మాత్రమే బాగా ప్రార్థన చేసి తర్వాత అలాంటి వాడు దర్శనం కలిగినోడా? దర్శనం మన ఎముకల్లో మండుతూ ఉంటే దానికి ముందుకు నడిపించేది ప్రార్థన మాత్రమే. అది లేనాడు ఇంకేం చేస్తాడు? మోషే మందసం కట్టాలి. ఎట్లా కట్టాలి ప్రభు అంటే దేవుడు దర్శనం ఇచ్చాడు, అంటే కొలతలు ఇచ్చాడు, విజన్ ఫర్ ద టాబర్నకల్. సో ప్రార్థనే మిస్ అయితే ఇక దర్శనం ఎక్కడ ఉంటుంది? దర్శనం ఉంది, ప్రార్థన లేదు, ముందుకు పోవడం ఉండదు. అందుకే లైఫ్ బోర్. చాలామంది ఒకప్పుడు నేను అనేవాడిని, ఇప్పుడు అనను, క్యాజువల్గా జోక్ చేయడానికి వీళ్ళతో ప్రధాన వాళ్ళతో అంటుంటా, కానీ లైఫ్ ఏం బోర్గా లేదు. లైఫ్ చాలా బిజీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బిజీగా ఉంది. నీకు దర్శనం ఉంటే ఊరితో నేను ఆగిపోవడంలే. నెల్లూరు గురించి ఆలోచన, హైదరాబాద్ గురించి ఆలోచన, ఒంగోలు గురించి ఆలోచన, తెనాలి గురించి ఆలోచిస్తున్నా. ఇంకా ప్రార్థనకు మాతో పాటు జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది బెల్జియం నుంచి జాయిన్ అవుతారు, యుఎస్ నుండి జాయిన్ అవుతారు. వీళ్ళందరి కొరకు ఆలోచిస్తున్నా. వైడ్ విజన్. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీలో ఉన్నటువంటి మంట లేక విజన్ అన్నట్టు ఊరికి ఉండలేడు. దేవుడు పుష్ చేస్తూనే ఉంటాడు, ముందుకు వెళ్తూనే ఉంటావు. దాన్ని ఆలోచించి అబ్బో నాకు ఆరోగ్యం బాగాలేదు, చచ్చిపోతానేమో. ముందు చచ్చిపోము, తర్వాత చచ్చిపోము. దేవుడు అపాయింట్ చేసిన టైంకి మాత్రమే చచ్చిపోతాం. నాకు ఈ రోగం ఉందే. దర్శనం లేనివాడికి రోగాలు గుర్తొస్తాయి. దర్శనం ఉన్నవాడికి రోగం కాదు, ముందున్న రీచ్ అవ్వాల్సిన గోల్ గుర్తొస్తుంది. డబ్బులు ఉందా లేదా గుర్తుండదు. చూడండి దేవుడు ఎలా సాయం చేస్తాడంటే, ఇన్ని రోజులు రాని డబ్బు ఈరోజు వచ్చింది నాకు. ఒక వ్యక్తికి జీతం వచ్చి 15 రోజులు అయితే డబ్బు ఈరోజు ఎందుకు ఇచ్చినాడు? మనం ఏదైనా దేవుని కొరకు కార్యాలు తలపెట్టినప్పుడు ఆయన టైంలో ఆయన పంపిస్తాడు. సో అతడు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఈ ప్రార్థనా జీవితాన్ని లాస్ట్ వరకు కంటిన్యూ చేశాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నీవు కూడా ప్రార్థన చేస్తుంటే ఏ వ్యక్తి యొద్దకు వెళ్ళి అతనితో మాట్లాడు అని దేవుడు చెప్పండి చూద్దాం. నువ్వు ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, ఓకే, నేను కాదన్నాను. ఏ వ్యక్తి వద్దకు వెళ్ళి నువ్వు వారితో మాట్లాడని దేవుడు చెప్పండి నీతో? ఎందుకు చెప్పడం లేదు? 3వ రకపు నేల మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది. వాక్యము ఐహిక విచారాలు రెండు పెరుగుతాయంట. ముళ్ళ పొదలు అంటారు. వాక్యం ఫలిస్తూ ఉంటుంది, వాక్యంతో పాటు ఐహిక విచారాలు, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, రేపు ఎలా బ్రతకాలి, ఎల్లుండి ఎలా బ్రతకాలి, వాక్యము రెండు. విచారాలు ఐహిక విచారాలు చేస్తుంటే వింటున్న వాక్యాన్ని అనిచి. అందుకే చాలా వరకు మనము ఏమీ సాధించలేకున్నాం. దేవుడు మాట్లాడుతుంటే మనకు వినపడటం లేదు, మన ఆత్మనేత్రంలో తెరవబడడం లేదు. కాబట్టి ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. మళ్ళీ భక్తి గలవారం మనం మోసపరుచుకుంటున్నాం. క్రైస్తవ్యంలో యేసుప్రభుని వెంబడిస్తున్నప్పుడు గొప్ప ఆధిక్యత ఉంటుంది. జరగబోయేవన్నీ నేను కళ్ళ ముందు పెడుతుంటాడు. వెళ్ళి ఆ పని చేస్తారా, ఈ పని చేస్తారా. ఒంగోలు ఏం చేసి మీటింగ్ పోయినప్పుడు కూర్చోనన్నాను. నేను రానులే మీటింగ్, అసలు వాక్యం ఎవడు వినడం లేదు, నిద్రపోతున్నారు. ఆదివారం ఉదయం వాక్యం చెప్పి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. జిడ్డు క్లైమేట్ అది, మన మాదిరి చక్కగా ఉండదు, కారిపోతూనే ఉంటుంది చెమట. అర్ధగంటకు ఒకసారి పవర్ టక్ టక్ అని పోతుంటుంది, వస్తుంటుంది. కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఒకడి దగ్గరికి వెళ్ళు అన్నాడు దేవుడు. వాడి దగ్గరికి వెళ్ళా. వాళ్ళ అమ్మ మూగది, వాళ్ళ నాన్న చిన్నప్పుడే వెళ్ళిపోయాడు వదిలేసి. తర్వాత వాళ్ళ అమ్మమ్మ చూసుకుంటుంటే ఆమెకు పెరాలసిస్ వచ్చి మాట పోయింది, చెయ్యిపోయింది, పని చేయలేదు. శాపం. ఆ ఇంట్లోకి పోతే ఇది కొంపనా లేక కొల్లేరా అనిపించింది నాకు. నేను అన్నా, ఎంత శాపంలో ఉన్నవరా నువ్వు అని. వాడిపై మాట్లాడితే ఆ రోజు నుంచి వాడు చర్చికి వస్తున్నాడు. సో దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేస్తుంటే కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి తోస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది భక్తి. నీకు ఆల్రెడీ మంట ఉండాలి, నశిస్తున్న వారి కొరకు నేను బ్రతకాలి అనే మంట ఉంటే నిన్ను వాడుకుంటాడు. లేని వాళ్ళని వాడుకోడు దేవుడు. ఎందుకంటే నువ్వు టైం వేస్ట్ చేస్తావు, నువ్వు సాకులు చెప్తావు. నీకు నశిస్తున్న వారి పట్ల భారం లేకుంటే ఇలాంటి నడిపింపు దేవుని దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు. మీరు అనుకోవచ్చు దేవుడు ప్రేమామయుడే, ఆయన డిసిప్లిన్ కలిగిన వాడు కూడా, క్రమశిక్షణ కలిగిన వాడు. వాడు నశించిపోతున్నాడు అంటే వానికి ఫోన్ చేయంటాడు దేవుడు. ఫోన్ చేసి ఏమిరా పరిస్థితి అంటే చచ్చిపోవాలనుకున్నాను, నువ్వు ఫోన్ చేసినావు అంటాడు. భరించగలమా మాటలు? బాంబ్. చచ్చిపోవాలనుకున్నావు. ఒకడికి ఏం చెప్పినానంటే ఇంటికి పోవాను, ఎందుకంటే నువ్వు వెళ్ళిపో ఇంటికని. వాడి భార్య, కుమారుడు, కుమార్తె విషం పెట్టుకున్నారు చచ్చిపోవడానికి.
ఈయన పోయేసరికి ఆగిపోయినారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరి పట్ల కన్నీరు గారుస్తున్నావో, వీళ్ళు నశించిపోకూడదు, వాళ్ళు నశించిపోకూడదు అని మొరపెడుతుంటే ఇవన్నీ వారు అపాయంలో ఉన్నప్పుడు ప్రేరేపణ పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఇస్తుంటాడు. అసలు ఇక డౌట్ పడడానికి లేనంత నడిపింపు కనిపిస్తుంది. అప్పుడు ధైర్యం చేసినవాడు దేవుని కార్యాలు ఎలాగుంటాయో చూస్తాడనమాట. దర్శనం కలిగినటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ టైం వేస్టర్స్, అంటే టైంను వేస్ట్ చేసేవాళ్ళు కాదు. బాగా ఆలోచించండి, వినండి. దర్శనం విజన్ కలిగిన వ్యక్తి తన సమయాన్ని వ్యర్థపరచడు. ఏమిటి వ్యర్థపరచడు అంటే 9వ అధ్యాయము 18-19. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఏం చేశాడు? రక్షణలోకి వచ్చాడు. దేవుడు స్వరంతో మాట్లాడిన తర్వాత ఏమన్నా టైం వేస్ట్ చేశాడా? శిష్యులతో కలుసుకున్నాడు, అంటే నేర్చుకుంటున్నాడు. ఇలాగా రక్షణ పొందిన తర్వాత దేవుని పిల్లలతో కలిసి తగ్గించుకొని ఇలాగుంది పరిస్థితి అడగని వ్యక్తులను చాలామందిని చూసినా దే ఆర్ జస్ట్ డ్రాప్డ్. మాకు తెలుసు అనుకున్న వాళ్ళని చూసా, మేము ప్రార్థన చేస్తాం అనుకున్న వాళ్ళని చూసా. ఈరోజు వరకు కొన్ని 10 సంవత్సరాలు అయింది, ఒక్క ఆత్మ కూడా లేదు. నాట్ ఈవెన్ అ సింగిల్ హాఫ్ సోల్. సింగిల్ కాదు, హాఫ్ సోల్ అంటే ముస్లింలు హాఫ్ సోలే కదా, తక్కువ కాలం బతుకుతారు. ఫుల్ సోల్ అంటే యంగ్స్టర్స్ ఎక్కువ కాలం బతుకుతారు. సో ఎందుకు? రక్షణ పొందిన తర్వాత దేవుని పిల్లలకు సీనియర్స్ దగ్గరకు వెళ్ళి తమ హృదయాన్ని విప్పి మేము ఎలాగున్నాము, మాకేం కావాలన్నది అడగని వాళ్ళ గురించి చెప్తున్నాం. పౌలు ఎందుకు ఈజ్ నాట్ ఎ టైం వేస్టర్ అంటే శిష్యులతో కూడా దమస్కులో కొన్ని దినములు ఉండెను. ఆడమ్ క్లార్క్ ఏమంటాడంటే సవాలే లేదు, ఆయన శిష్యుల దగ్గర ఎందుకున్నాడంటే అంతవరకు యూదయ మతాన్ని వెంబడించినటువంటి వాడు క్రియల ద్వారా దేవుని మెప్పు పొందేటువంటి పద్ధతులు, ఇప్పుడు విశ్వాసం ద్వారా దేవుణ్ణి వెతకడం అన్నటువంటిది, ఈ బోధన నేర్చుకోవడానికి ఉన్నాడని చెప్పాడు. నిజమే, యూదా మతంలో ప్రవీణుడు. క్రైస్తవం ఆపోజిట్గా ఉంటుంది ధర్మశాస్త్రానికి. కృప గురించి బోధిస్తుంది, దాన్ని నేర్చుకోవడానికి తర్వాత ప్రసంగించడానికి కూడా అని చెప్తాడనమాట. ఇలాగా గురి కలిగినటువంటి వ్యక్తులు తమ జీవితంలో ఫలిస్తారు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఒక పాట ఉంది, మస్ట్ ఐ గో విత్ ఎంప్టీ హ్యాండెడ్ అని. చనిపోయిన తర్వాత యేసు ప్రభువును నేను సంధించడానికి వట్టి చేతులతో వెళ్ళాలా, మస్ట్ ఐ గో విత్ ఎంప్టీ హ్యాండెడ్. ఆ మాట చెప్తున్నాడు. ప్రభువా, ఒక్క ఆత్మను నేను సంపాదించలేదు, రేపు నువ్వు వచ్చిన తర్వాత నేను వట్టి చేతులతో రాదలుచుకోలేదు, నన్ను బాగు చేయని ప్రార్థన చేస్తున్నాడు. వారానికి 3 సార్లే ప్రార్థన చేస్తామన్నా, ఎక్కువ చేయడానికి టైం లేదు, 3 times. సో అదే అనమాట టైం. దేవుని ఆత్మ పట్టుకుంటే టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. మేము ఫలించలేదు కాబట్టి మా దృష్టి దేవుని గురివైపు ఉండాలని. దర్శనము కలిగినటువంటి వ్యక్తులు ఎవర్రా అంటే నేర్చుకునేటువంటి వాళ్ళు. దే ఆర్ టీచబుల్ అండ్ దే ఆర్ లెర్నబుల్. ఇది ఉండదు, టీచబిలిటీ ఉండదు. అంటే నేర్చుకునే మనసు. నువ్వు నేర్చుకోవాలంటే ఒకరి దగ్గర తగ్గాల్సిందే. నేను విసిగించి నేర్చుకున్న సీనియర్స్, కొంతమంది సీనియర్స్ అయితే ఇంకా విసిగిపోయి ఓకే నౌ ఐ విల్ ప్రే ఫర్ యూ అనాలంటే వెళ్ళిపోరా అని అర్థం. అన్ని క్వశ్చన్స్ వేసేవాడిని. అట్లా వేస్తూ లాస్ట్గా వాళ్ళ మీద ఉన్న వరాన్ని కూడా కొట్టేసి వచ్చేసి. నీవు దేవుని చేత వాడబడాలంటే నువ్వు నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. నాకు తెలుసు అంటే ఏం తెలుసు చెప్పు, నాకు కూడా తెలియదు. ఆదికాండం నుంచి ప్రకటన, ఒక మతం మీద ఒక ప్రశ్న వేస్తే గ్రమని భూమి జరిగినట్టే కళ్ళు తిరుగుతాయి మనకు. తెలుసా? వాళ్ళు వేసే ప్రశ్నలు చక్కగా ఉంటాయి. అంటే ఏమీ తెలియదు మనకు. ఏమీ తెలియని వాళ్ళలోనే గర్వం ఉంటుంది. ఇది సమస్య క్రైస్తవ్యంలో. ఏమీ తెలియదు కాబట్టి గర్వం ఉంటుంది. అంటే అధికము కాదు, మేము ఇప్పుడే మా జీవితాన్ని ప్రారంభించాము, కొద్దిగా నేర్చుకోవాలంటే ఒక దగ్గర చేతులు కట్టుకోవాల్సిందే, తగ్గించుకోవాల్సిందే.
తగ్గించుకోలేని వాడు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనుకున్నప్పటికీ గురువు చెప్పడు. ఎందుకు? దీనత్వం లేని వానికి చెప్తే ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. సో గలతీ పత్రిక 1వ అధ్యాయము 17-18, గలతీ 1:17-18. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునే యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. సో పౌలు గలతీ పత్రికలో చెప్తున్నాడు. అపోస్తుల కార్యంలో లూకా చెప్పలేదు, కానీ ఏమయ్యాడు పౌలు? 3 సంవత్సరములు అరేబియాకు వెళ్ళాడు, ఎడారి. సో ఏం చేసి ఉంటాడు? అరేబియాకు వెళ్ళి ఏం చేసి ఉంటాడు? అక్కడ ఆయన దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందడానికి టైం గడిపాడు. ఇది మిస్ అవుతుంది మన జీవితంలో. మనం ఏదో ఉదయకాలము సాయంత్రం ప్రార్థన చేసి చాలనుకుంటున్నాం, కానీ కొన్ని ప్రత్యేక ప్రార్థనలు అవసరం. దేవుడి యొక్క గురి, దేవుడి యొక్క దర్శనము, దేవుడి యొక్క పనులు అన్నటువంటివి మన జీవితంలో సీజనల్గా ఉంటాయి. పోయిన సంవత్సరంలో చేసిన పని ఈ సంవత్సరంలో చేయమని చెప్పకపోవచ్చు, ఇంకొక పని అప్పగిస్తారవచ్చు. ఇక్కడ నుంచి నువ్వు మూవ్ అవ్వచ్చు అని చెప్పవచ్చు. అంటే క్లియర్గా తెలుసుకోవాలి. ఊరికి ఆవేశపడినామంటే కొట్టుకుపోతాం అంతే. సో కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఇక్కడ సమయం గడిపాడు. నేర్చుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు చేసేటివి ఏమిట్రా అంటే ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో తెలిసింటారు. మొదట ఏ పని చేయాలి, రెండవది ఏ పని చేయాలి. బైబిల్ చదువుతూ మొబైల్ మాట్లాడాలంటే కుదరదు, ఒకటే చేయాలి. ఎందుకు పౌలు అరేబియాకు వెళ్ళాడంటే దైవ ప్రత్యక్షతల కొరకు ఆయన వెళ్ళాల్సి వచ్చింది. 20వ వచనం చూస్తే అపోస్తల కార్యం 9:20లో వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుడని, దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. టైం వేస్టర్స్ కాదు అని ఎందుకన్నానంటే, రక్షణ పొంది దేవుని ఆత్మ అతనిలోకి వచ్చిన వెంటనే సువార్త ప్రకటన స్టార్ట్ అయింది. అంటే ఎందుకు? దేవుని ఆత్మ ఏం చేస్తుంటే ప్రేరేపిస్తాడు. వెళ్ళి చెప్పు, దేవుని గురించి చెప్పు, నా గురించి చెప్పు. నేను రక్షణ పొందిన తర్వాత దేవుని అభిషేకం ప్రత్యేకంగా వచ్చింది. నాకు కూడా తెలియదు, అది కొత్త. తర్వాత బెంగళూరు నుంచి నేను మళ్ళీ మా నేటివ్ ప్లేస్కి వచ్చిన కర్నూలుకి వచ్చిన తర్వాత మనుషులతో మాట్లాడుతుంటే వాళ్ళు కన్నీరు కార్చడం మొదలుపెట్టారు, చర్చికి రావడం మొదలుపెట్టేశారు. ఓహో, ఫిన్నీ జీవితంలో ఇలాంటి అనుభవమే ఉంది అని నేను అనుకున్నా. ఫిన్నీ జీవితంలో ఇలాంటి అనుభవమే ఉంది. మనుషులు ఏడవడం మొదలు పెడతారు, యంగ్ బాయ్స్. సో దేవుని ఆత్మ నిన్ను తాకి నేను మార్చిన తర్వాత నీలో ఈ అనుభవాలు కనిపించాలి. మేము రక్షణ పొందినామంటారు, ఏమీ కనిపించేదే లక్షణాలు. దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు మన భయాలు పోతాయి. ఏవే ఉన్నాయి అన్నీ తీసేస్తాడు దేవుడు. వెళ్ళి చెప్పు, వాళ్ళకి చెప్పడమే. ఎవడు దొరికితే వాడిని పట్టుకోవడము, వాడితో చెప్పడం అనడం. ఒక దర్శనము ఒక మనిషిలో ఎంత మేరకు ఉందో అదే మనిషి యొక్క సరైనటువంటి కొలమానం అంట. అంటే దర్శనము ఎంత మేరకు, ద డిగ్రీ ఆఫ్ విజన్ దట్ డ్వెల్స్ ఇన్ ఎ మ్యాన్ ఈజ్ ఏ కరెక్ట్ మెజర్ ఆఫ్ ద మ్యాన్. ద డిగ్రీ ఆఫ్ విజన్ దట్ డ్వెల్స్ ఇన్ ఎ మ్యాన్ ఈజ్ ఏ కరెక్ట్ మెజర్ ఆఫ్ ద మ్యాన్. ఒక మనిషి వీళ్ళు పలాని వాడు అని మనము కొలత వేయాలంటే అతనిలో దర్శనము ఏ స్థాయి మేరకు ఉంది, ప్రపోర్షన్ 60%, 40%, 90%. ఎందుకు? నీకు ఎంత దర్శనంతో నువ్వు నింపబడతావో అంతగా నీ జీవిత విధానం డిఫరెంట్గా ఉంటుంది. నీకు ఎంత దర్శనం ఉంటే ఆ దర్శనం రీచ్ అవ్వడానికి అంత ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావు. కింద పడ్డా, మీద పడ్డా, వాడు ఒప్పుకోకపోయినా, నలుగురు కలిసి నీతో రాకపోయినా, నేను డిస్కరేజ్ చేసినా, నీ పనులు నువ్వు అనుకున్నట్టుగా జరగకపోయినా నువ్వు పోతూనే ఉంటావు. ఎందుకు? దర్శనం మండిస్తూ ఉంది. అది 60% ఉంటే నువ్వు డిఫరెంట్గా ఉంటావు. 30% ఉన్నాడు డిఫరెంట్గా ఉంటాడు. ఆదివారమే ఫుల్ ఊపులో ఉంటారు కొంతమంది, మండే అయిన తర్వాత అసలు కనిపించరు. ఇట్స్ ఎ కరెక్ట్ మెజర్ ఆఫ్ ఎ మ్యాన్. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దర్శనం అదే. తర్వాత ప్రజలు ఏం చేస్తారంటే మాకు దర్శనం ఉంది అని తమను తాము మోసపరుచుకుంటూ ఉంటారు. విజన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎ హాలుసినేషన్ అన్నాడు. విజన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎ హాలుసినేషన్. అంటే మనకున్న దర్శనం కానీ మనం ఆచరణ రీతిలో పెట్టకపోతే అది భ్రమ అంట. మనకున్న దర్శనాన్ని ఆచరణలో పెట్టకపోతే అది భ్రమ. బీద పిల్లలకు సువార్త చెప్పి వాళ్ళ స్థాయిని పెంచాలి అన్న దర్శనం నాకుంది. ఓ చాలా బాగుంది, గోడ కొట్టుకున్నా రాసుకున్నా
నా డైరీలో రాసుకున్న మొబైల్లో, అదే నా వాల్పేపర్ వాట్సాప్లో, అదే నాక డిపి అయినచ్చు. అది చేయడానికి నేను అసలు గుర్తుకు రాకపోతే ఎట్లా? అది భ్రమ అంటున్నాడు, అంతే. అది భ్రమ. క్రియ లేనటువంటి దర్శనం ఏంటి అంటే పగటి కళ అంట. క్రియ లేనటువంటి దర్శనం, విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఎ డే డ్రీమ్ అన్నాడు. తర్వాత దర్శనం లేని క్రియ ఏమిట్రా అంటే పీడకళ అంట. ఒకటేమో పగటి కళ, ఒకటేమో పీడకళ. నీకు దర్శనం ఉంది, యాక్షన్ లేదు, అది పగటి కళ. నీకు యాక్షన్ ఉంది, దర్శనం లేదు, అది పీడకళ. ఇట్లున్నారు మనం. సెకండ్ కేటగిరీ, వీ హ్యావ్ యాక్షన్ బట్ దెర్ ఇస్ నో విజన్. పరిగెత్తడం, మీటింగ్ పెట్టినప్పుడు, రిట్రీట్స్ పెట్టిన మనుషులంతా డబా 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 తీసుకొని వచ్చేస్తారు. మీటింగ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళని ఎవడు పట్టించుకోడు. ఇట్స్ అన్ యాక్షన్ వితౌట్ ఎ విజన్, కాబట్టి ఇట్స్ ఏ నైట్ మేర్ అని. పౌలు ఇమ్మీడియట్గా జంప్ అయ్యాడు. చెప్పొచ్చాలే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటుంది. యూట్యూబ్లో పెడతాను దీన్ని. దర్శనం ఉన్నవాడికి జీవితంలో సంతోషం ఉంటుంది. నేను అనుభవిస్తున్నా. డబ్బు కాదు, సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది. వాడి వల్ల ఇతరులు బ్రతుకుతారు. ఇది గ్రేటెస్ట్ థింగ్. నీ హృదయంలో ఉండి జీవోద్ధారాలు బయలువెళ్ళను కాబట్టి అన్నిటికంటే భద్ర ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు బతికిస్తావు మనుషుల్ని, నువ్వు బ్రతికిస్తావు. నువ్వు వెళ్ళిన చోట మనుషుల జీవితాలు మారిపోయి నెమ్మది, సమాధానము అన్నది వచ్చేస్తుంది. దీని కొరకే యేసు ప్రభు మనల్ని రక్షణలోకి నడిపించింది. దీని విలువ తెలిస్తే అన్నీ వదిలేసి ముందుకు వెళ్తాం. సెల్ఫిష్, సరే నెక్స్ట్ చూస్తుంది దాని తర్వాత. టుమారో బిలాంగ్స్ టు దోస్ హూ హ్యావ్ విజన్ టుడే అంట. చూసారా, రేపటి గురించి చింతించకు అని యేసుప్రభు అన్నాడు. రేపు ఎవరిదిరా అంటే ఈరోజు దర్శనం కలిగినోడిది. రేపు ఎవరిదిరా అంటే ఈరోజు దర్శనం కలిగినోడిది. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఇలాగే చేశారు. లెనార్డ్ రేవెన్హిల్ చాలా బాగా చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ వితౌట్ ఎ టాస్క్ యు ఆర్ ఎ విజనరీ అన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాస్క్ వితౌట్ ఎ విజన్ ఇట్స్ ఎ డ్రెజరీ, అంటే డల్ వర్క్ అని. విజన్ అండ్ యాక్షన్ దెన్ యూ విల్ బికమ్ ఏ మిషనరీ అన్నాడు. నీకు వట్టి దర్శనం మాత్రమే ఉండి పని ఏది లేకపోతే నువ్వు ఊరికే దార్శనికుడు, ఊరికే దర్శనం కలిగినవాడే. ఒకవేళ నీకు క్రియలుండి దర్శనం లేకపోతే అది డల్ వర్క్ అనమాట. పనులు ఉన్నాయి కానీ ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే అది డల్ వర్క్, బోరింగ్ వర్క్ అనమాట. నీకు టాస్క్, నీకు విజన్ రెండు ఉంటే యు ఆర్ ఏ మిషనరీ అన్నాడు. దర్శనం ఉండాలి, క్రియ ఉండాలి, అప్పుడు నువ్వు మిషనరీ అవుతావు అన్నాడు. మనం ఆర్వి మిషనరీస్? టాస్క్, విజన్ రెండు కలిగి ఉన్నవారమా? ఎందుకు చాలామందికి దర్శనం ఉండదు అని చూసినట్టయితే, విజన్ కిల్లర్స్ అని ఉంటాయి అన్నమాట. దర్శనాన్ని చంపేటివి కొన్ని ఉంటాయి. ఏమిట్రా అంటే, ఫస్ట్ ఇది చూద్దాం మనం. ఒక యవనస్తుడు కానీ రక్షణ పొందితే తన కుటుంబంలో 19% మందిని రక్షణలోకి నడిపిస్తాడు. ఇది తప్పు నా విషయంలో, నేను ఇంకా ఎక్కువ చేశాను. సరే, ఆయన సర్వే ఇచ్చాడు. ఒక స్త్రీ రక్షణ పొందితే తన కుటుంబంలో 32% వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని రక్షణలోకి నడిపిస్తుందంట. అదే ఒక మనిషి అంటే మగవాడు రక్షణ పొందితే తన కుటుంబంలో 82% మందిని రక్షణలోకి నడిపించగలడు. యవనస్తుడు 19, స్త్రీ అయితే 32, పురుషుడైతే 82 మంది అనమాట. అయితే మన దర్శనాన్ని చంపేవి కొన్ని ఉంటాయి. కాంప్లసెన్సీ అంటారు, అంటే ఉదాసీనత. ఆ వ్యక్తి చర్చికి రాలేదంటే వస్తాలే, ఈరోజు వర్షం పడింది కదా, కాంప్లసెన్సీ. రెండవది కార్నాలిటీ, అంటే శరీర సంబంధమైన మెట్టు, అంటే శరీరం గురించి ఆత్మ సంబంధం ఆలోచించదు అనమాట. సైడ్ ట్రాక్ అయిపోతుంది. మూడవది ఏమిటంటే విమర్శ. విమర్శకుల వలన కూడా మనం దర్శనాన్ని పోగొట్టుకుంటాం. చూద్దాంలే ఎన్ని రోజులు చేస్తావు, ఓ నీ భక్తి ఎన్ని రోజులు ఉంటుందేమో, ఓ మీరు ఎంతవరకు పొడుస్తారేమో. ఇవి విజన్ కిల్లర్స్. ఒకటేమి ఉదాసీనత, రెండవదేమి శరీర సంబంధమైన మెట్టు, మూడవదేమి విమర్శ. దే ఆర్ విజన్ కిల్లర్స్ ఇన్ ద చర్చ్. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళకు చర్చ అయినా సరే దూరంగా వెళ్ళండి. నీలో పెట్టిన దర్శనం పక్కనోడికి అర్థం కాకపోవచ్చు, దేవుడు బయలుపరిస్తే తప్ప.
ఒక వ్యక్తి ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రార్థన చేశాడు. ఎందుకు చాలామందికి దర్శనం ఉండదంటే ఆయన ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, ప్రభువా మమ్మను మేమే మెప్పించుకుంటున్నాము, డిస్టర్బర్స్ లార్డ్ అన్నాడు. వీఆర్ వెల్ ప్లీజ్డ్ విత్ అవర్ సెల్స్, డిస్టర్బర్స్ లార్డ్ అంటే మాతో మేము చాలా సంతృప్తికరంగాను ఉన్నాము, మా యొక్క గూడును కదిలించి ప్రభు అని ప్రార్థన చేశాడు. రెండవది ఏం ప్రార్థన చేశాడంటే, మేము కలిగి ఉన్నటువంటి అనేక సమృద్ధితో కూడినటువంటి వాటి వలన జీవజలముల కొరకు తృష్ణ మాలో నుంచి పోయింది అంట. బికాస్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద థింగ్స్ వీ పొసెస్ వీ హ్యావ్ లాస్ట్ ద థర్స్ట్ ఫర్ ద లివింగ్ వాటర్ అన్నాడు. సమృద్ధి వలన జీవజలం గురించిన ఆశ మాలో పోయింది. జీవితాన్ని ప్రేమించడం మొదలు పెడతాం. అమ్మో వర్షానికి పోతే జలుబు వస్తుంది, ఎండకు పోతే స్కిన్ అలర్జీ వస్తుంది, బయటికి పోతే కరోనా ఉంది. వీ హ్యావ్ బిగాన్ టు లవ్ అవర్ లైఫ్ అనమాట. కాబట్టి ఏం జరిగింది, నిత్యత్వం గురించి మేము కలలు కనడం మానేసాం. మన ఆరోగ్యము, మన కుటుంబము మనం ప్రేమించడం మొదలుపెట్టేసరికి నిత్యత్వం ఏమైపోయింది, గాన్ విత్ ద విండ్. స్టీఫెన్ కోవీ అని చాలా ఫేమస్ బుక్ ఒకటి రాశాడు. ఆ బుక్లో కాదు కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని ఇంకొక బుక్ అనమాట. ఆ బుక్లో ఆస్ట్రేలియా సైకాలజిస్ట్ ఒక అన్నాడు, ఏమన్నా ఆయన పేరు ఏంటంటే విక్టర్ ఫ్రాంకల్. చాలా మంచి బుక్ రాశాడు. నాజీ అంటే హిట్లర్ కాలంలో నాజీలు పెట్టినటువంటి హింస నుంచి తప్పించుకొచ్చాడు ఆయన. సర్చ్ ఫర్ సిగ్నిఫికెన్స్ అని చాలా బ్యూటిఫుల్ బుక్ రాశాడు. నాజీల కాలంలో ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వాళ్ళ శ్రమలను తట్టుకొని బహుశా తప్పించుకొచ్చాడో లేదా రిలీజ్ చేస్తారో తెలియదు, బ్రతికిన వ్యక్తి. ఆయనను అడిగారంట, నీవు జీవించడానికి ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో శ్రమల్లో నువ్వు బ్రతకడానికి ఏమి కారణాలు? నీకు ఆరోగ్యం మంచి ఆరోగ్యమా, లేకపోతే నీకు చాలా శక్తి ఉందా, లేక నీ కుటుంబం యొక్క జీవన విధానాన్ని బట్టి నీకు చాలా బలం వచ్చిందా, లేక నీకు తెలివి ఉందా, లేక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జీవించడం ఎలాగో నీకు బాగా తెలుసా అంటే అవేవి కాదు అన్నాడంట ఆయన. మరి ఏమిటి నిన్ను ఇలాంటి శ్రమల్లో నేను బ్రతకడానికి నీకు ఉపయోగపడింది ఏమిటంటే ఒకటే మాట అన్నాడంట, మేము బ్రతికిన తర్వాత మేము చేయబోయేటువంటి పని ఒకటి ఉంది, దాని కొరకు బ్రతకాలను. చూసారా, మేము బ్రతికిన ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము చేయకుండా మిగిల్చిన ఒక పని ఉంది, దాని కొరకు మేము బ్రతకాలన్నాడు. వియత్నాం క్యాంపులో కూడా, అమెరికా వియత్నాం దాడి చేసినప్పుడు ఆ వియత్నాం క్యాంపులో కూడా బందీలుగా ఉన్నటువంటి వారిని కూడా అడిగినప్పుడు ఇదే ప్రశ్న వారు చెప్పారంట. ఏమిటంటే మేము భవిష్యత్తు గురించినటువంటి దర్శనం కలిగిన వారం, ఇదొక్కటే మమ్మల్ని బ్రతకడానికి మాకు దోహదపడింది అన్నారు. చూసారా, భవిష్యత్తు గురించి మనకు దర్శనం, భవిష్యత్తులో మనం ఇలాగ చేయాలనేటువంటి ఆసక్తి, దేవుని కొరకు మేము ఇలాగ వాడబడతామనేటువంటి ఆశ, అవి ఏం చేస్తాయంటే ఎంతటి అనారోగ్యాన్నైనా జయించగలవు. ఈ సూత్రం మనం తెలుసుకోవాలి. ఇది దేవుడు ఎప్పుడో బైబిల్లో చెప్పాడు. సో ఇప్పుడు ముగిస్తాను. ఏమిట్రా అంటే ఒక ఆమె విషయం ముగిస్తాను. ఒక ముసలిది విపరీతమైన ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులతో ఉన్నప్పటికీ చర్చికి వచ్చేదంట. క్రచెస్ పెట్టుకొని ముడుక్కుంటూ వస్తుంటే ఆమె ఫ్రెండ్ రోజు గమనిస్తూ ఒకరోజు అడిగిందంట, ఇంత భయంకరమైన నొప్పులు ఉన్నాయే, ఆదివారం తప్పక నువ్వు చర్చికి వస్తున్నావు, ఇది ఎలా సాధ్యము అంటే, నా కాళ్ళ కంటే ముందు నా హృదయం దేవుణ్ణి ఆరాధించడానికి వస్తుంది అంట. ఆటోమేటిక్గా ఆ కాళ్ళు ఆ హృదయాన్ని వెంబడిస్తాయి అన్న. అంటే నా హృదయంలో ఉంది, ఇట్స్ అ హార్ట్ దట్ మ్యాటర్స్. నా హృదయం నా దేవుణ్ణి ఆరాధించాలని ఉంది కాబట్టి నాకు నొప్పి ఏం కనిపించవు, నా హృదయం వెళ్తే దాని వెనక నా కాళ్ళు వస్తాయని. ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం, నీకు దర్శనం ఉందా, లేక నిర్లిప్తంగా ఉదాసీనతతో జీవిస్తూ ఉన్నావా? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మాకు దర్శనమిచ్చి మమ్మల్ని బాగు చేయము, మమ్మల్ని వాడుకోను దేవా. ఇతరులకు మేము మేలు చేసేవారుగాను, వారి జీవితాల్లో ఆశీర్వాదం నింపేవారుగా చేయము. యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమెన్.